ఆయన జీవాధిపతి అయిన దేవుడు, జీవంగల దేవుడు ఆయన. యెహోషువలో అలాంటి అవగాహన ఉంది. అండ్ యూ టేక్ ఎనీబడి ఇన్ ద బైబిల్లో మీరు ఏ భక్తుడినైనా తీసుకోండి, అనేక మంది ఏదో ఒక సందర్భంలో దేవునికి జీవాన్ని గురించి సాక్ష్యం ఇచ్చిన వారే. యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు ఎలాంటివాడో తెలుసా? నా విమోచకుడు ఎలాంటి వాడు? సజీవుడు. కోల్పోయిందంతా తిరిగి తెచ్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? తన విమోచకుడు సజీవుడు అనే విషయం యోబు గారికి తెలుసు కాబట్టే. బ్లెస్సీ గారు, నేను మొన్న ఒమాన్లో సలాలలోకి వెళ్ళినప్పుడు యోబు గారి సమాధి దగ్గరికి వెళ్ళాం. ప్రాఫెట్ అయూబ్ అని పిలుస్తే, ఎందుకంటే ఒమాన్ అనే దేశం ముస్లింల పాలనలో ఉంది కాబట్టి, మహమ్మదీ సోదరుల యొక్క కంట్రోల్లో ఆ సమాధి ఉంది కాబట్టి అరబీ పేరు అక్కడ ఉంటుంది, ప్రాఫెట్ అయూబ్ అని. వాస్తవానికి యోబు గారి సమాధి. యోబు గారి జీవిత విధానం అందరం మనకు తెలిసిందే. సమస్తాన్ని కోల్పోయినా విశ్వాసాన్ని కోల్పోలేదు, నిరీక్షణ కోల్పోలేదు, దేవుని మీద తనకున్న అవగాహన కోల్పోలేదు. యథార్థ